కుప్పం ఎన్టీఆర్ సర్కిల్లో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న నారా భువనేశ్వరి. ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రజాసేవకే అంకితమని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. పేద ప్రజలకు చేతనైనంత సాయం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ను ప్రారంభించారని, ఆయన ఆశయాలను తాను ముందుకు తీసుకెళ్తున్నానని భువనేశ్వరి చెప్పారు. కుప్పం బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, మహిళలకు కుట్టు మిషన్లు, దివ్యాంగులకు 3 చక్రాల వాహనాలు, వినికిడి లోపం ఉన్న వారికి పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, ఎన్టీఆర్ స్ఫూర్తితో ట్రస్ట్ తరపున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ట్రస్ట్ సభ్యులు, వాలంటీర్ల సహకారంతోనే ఇన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించగలుగుతున్నామని అన్నారు. ధన్యవాదాలు మేడం. మాది మార్పూర్ ప్రాంతం నుండి ఉన్నాము. కానీ మిషన్స్ కొనేస్తాము కూడా లేదు. దాని ద్వారా ఈ ట్రస్ట్ ద్వారా మాకు మిషన్స్ వచ్చినందుకు ధన్యవాదాలు. మీ చేతుల సంస్థల మీదుగా మా కుట్టు మిషన్ ఉపయోగిస్తున్నారు మేడం. చాలా సంతోషంగా ఉంది మేడం చేతుల మీదుగా తీసుకోవడం. ఇంకా ఏం చేస్తారు చెప్పండి, దీంతో ఏం చేయగలుగుతారు, ఎన్ని రోజులు నేర్చుకున్నారు? స్పెషల్ అంటే ఇప్పుడు బ్లౌజ్ నా వరకే కుట్టుకుంటున్నాను మేడం. ఇంకా దీనిపైన కంటిన్యూ చేస్తాను. మా ఇంటి షర్ట్స్ ఒక 3-4 స్టిచ్ చేశాను. ఇంకా దీనిపైన కంటిన్యూ చేస్తాను కదా. మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు 4వ బ్లడ్ బ్యాంకు ప్రారంభించాం. 4 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. అది హైదరాబాద్, తిరుపతి, వైజాగ్, ఈ మధ్యనే రాజమండ్రి, రాజమహేంద్రవరంలో కూడా మేము ప్రారంభించాం. ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా 8.4 లక్షల మంది బెనిఫిట్ అయ్యారు. దాంట్లో ఎస్పెషలీ థాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి 226 పిల్లలకి ఉచితంగా సేవా కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అట్లానే ట్రస్ట్ ద్వారా మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. ఇప్పుడు వరకు ఈ మెడికల్ క్యాంప్స్ ద్వారా 20,92,000 మంది బెనిఫిట్ అయ్యారు. దీని ద్వారా, ఈ క్యాంప్స్ ద్వారా 22.43 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంటే మందులు మేము ప్రజలకు ఇవ్వబడింది ఈ హెల్త్ క్యాంప్స్ ద్వారా. అట్లానే ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్, దీని ద్వారా, ఈ సంజీవిని క్లినిక్స్ ద్వారా 2,15,601 మంది బెనిఫిట్ అయ్యారు. ఈ ఫ్రీ మొబైల్ క్లినిక్స్ ద్వారా 86,000 మంది బెనిఫిట్ అయ్యారు. అట్లానే గారు ఆయన ఒకటే నమ్మేవారు, మానవ సేవే మాధవ సేవ, ప్రజలే దేవుళ్ళని. ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆయన ప్రారంభించారు. దాని తర్వాత మేనేజింగ్ ట్రస్టీగా నేను ఆ సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాను. ఇది నా ఒక్కదాని వల్లనే కాదు, ఇది మా ఎన్టీఆర్ ట్రస్ట్ టీం ద్వారా. వాళ్ళు లేకపోతే ముందుకెళ్ళలేను. ఏ లీడర్ అయినా, మనిషి అయినా ఆలోచనలు చాలా ఉంటాయి, కానీ వాటినన్నీ ముందుకు తీసుకెళ్ళటానికి టీం అనేది చాలా అవసరం. అట్లా నేను చేసే ఈ సేవా కార్యక్రమం ఎప్పుడు మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ టీమ్ కానీ వాలంటీర్స్ లేకపోతే
ఏది కూడా ముందుకెళ్ళలేదు. సో మరొకసారి వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే